probability of getting a head on a coin equal to p equal to 1 by 2, q equal to 1 minus p. So 1 minus 1 by 2, so 1 by 2. సో ఇక్కడ మనకి probability of having k head p of x equal to k. So 5ck equal to 1 by 2 k into 1 by 2 5 minus k. So therefore p equal to x equal to k equal to nck p of k q of n minus k. So 5ck 1 by 2 to the power of k equal to 0 1 2 3 4 5. Okay, so frequency of the number of head equal to n p equal to x into k. So 320 equal to 5ck 1 by 2 to the power of k equal to 0 1 2 3 4 5 up to 5. ఓకే, మీకు ప్రతి పాయింట్కి కూడా మార్క్స్ ఉంటుందమ్మా. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ జీరో హెడ్ 320 ఇంటూ 5c0 1 by 2 టు ద పవర్ ఆఫ్ 5. ఇక్కడ మనకు 5 ఇచ్చారు కదా, క్వశ్చన్లో మనకి 5 ఇచ్చారు. సో మనం 5 వరకు తీసుకుంటాం అనమాట. సో 320 ఇంటూ 1 by 32 సో ఈక్వల్ టు 10. So 32 ones are 32 tens. So answer is 10. So frequency of the zero head, one head అయితే 1 head 320 into 5c1 to 1 by 2 to the power of 5. So 320 into 5 into 1 by 2. So 2 2s are 5 into 32 into 10 అంటే 10 5s are 50. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ టూ హెడ్స్ అంటే 320 ఇంటూ 5c2 ఇంటూ 1 by 2 హోల్ టు ద పవర్ ఆఫ్ 5. సో 320 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10. 2ని 5 టైమ్స్ రాస్తే 2 2s are 4. 2ని 5 టైమ్స్ అంటే 1 by 2 1 by 2 1 by 2 అని చెప్పి 5 టైమ్స్ తీసుకుంటే 32 వస్తుంది కదా. సో 5 2s అంటే 10 into 10 by 1 by 32. సో 13 1s 30 10s 10 10s 100. ఓకే, 3 టైమ్స్ 3 హెడ్ తీసుకుంటే 3 హెడ్ తీసుకుంటే 320 ఇంటూ 5c3 120 1 by 2 to the power of 5. So 320 into 5 NC4 కదా. NC4 అంటే NC4 means 5 into 1 by 32 ones are 10s. So 10 5s are 50. సో 4 హెడ్ తీసుకుంటాం. 3 హెడ్ తీసుకున్నాం కదా. 3 హెడ్ అంటే 3 హెడ్ తీసుకునేటప్పుడు 1 by 5 అంటే 2 5 3 అంటే 5 ఇంటూ 5c3 అంటే ఏమని తీసుకుంటాం, 5c3 మీన్స్ 5c3 అక్కడ మనకి 20 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 200. నెక్స్ట్ 4 ahead 320 into 5 into 1 by 32. So 100 into 50. 5 head 320 into 1 into 1 by 32. So answer is 10. So
సో మనకి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఏ ఆన్సర్ వచ్చో ట్యాబులర్ ఫామ్లో తీసుకుని ట్యాబులర్ ఫామ్ టేబుల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గివెన్ బై అని చెప్పి మనకి ఏవైతే ఆన్సర్ వచ్చాయో ఫస్ట్ వన్ ఇక్కడ 10, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 50, థర్డ్ వన్ వచ్చేటప్పటికి 100, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 200, నెక్స్ట్ 50. ఇలా ఏవైతే ఆన్సర్స్ వచ్చాయో అవి ట్యాబ్లెట్ ఫామ్లో 0, 1 NH ఫ్రీక్వెన్సీ D0, NH ఏమో 0, 1, 2, 3 ఫ్రీక్వెన్సీ ఏమో మనకి ఏవి వచ్చాయో ట్యాబ్లెట్ ఫామ్లో వేసేస్తే మనకి ఆన్సర్ అనేది సింప్లిఫికేషన్ చేసేసుకున్నాం అన్నమాట. సో మనకి ఇది 8 మార్క్స్ ప్రిఫర్ చేసుకున్న సమ్. మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.